గురువు ఎప్పుడు నీతోటి ఉన్నాడు, నీతోటి నడుస్తున్నాడు. ఈ శరీరం మారిపోయేటప్పటికీ మీ బంధువులు, చుట్టాలు, పొలాలు అందరూ మారిపోతారు. ఏం ఫైనల్గా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఈ శరీరం చచ్చిపోతే మీ హస్బెండ్, మీ శరీరానికి సంబంధించిన చుట్టాలు అంటే మీకున్న పొలాలు, మీకున్న ప్రాపర్టీసు మీ శరీరం చనిపోవడంతో ఆ శరీరానికి ఉన్న సంబంధాలు అనేవి తెగిపోతాయి. శరీరంలో గాలి బయటికి వెళ్ళిపోయిందా, శరీరగతమైన బంధువులు, స్నేహితులు, ఆస్తులు ఏదైనా సరే, స్టేట్ బ్యాంకులో అకౌంట్, ఇండియన్ బ్యాంకులో అకౌంట్, అన్నితోటి సంబంధాలు తెగిపోతాయి. నీకు భౌతికమైన సంబంధాలను తెగిపోతాయి నీ శరీరం చనిపోయినప్పుడు. కానీ గురువుతోటి సంబంధం తెగదు. ఏంటి? గురువుతోటి సంబంధం తెగదు. ఏం చేద్దంటే వాడు అంతర్యామగా ఉంటాడు కదా, వాడు అంతర్యామగా ఉంటాడు. నీ దేహంలో భాగం కాదు. నీ దేహంలో భాగం కాబట్టి దేహం కాలినప్పుడు వాడు కాలిపోడు. నీ దేహంలో అంతర్భాగంగా ఉంటాడు, కానీ దేహంలో ఒక భాగం కాదు. దేహం కాలినప్పుడు వాడు కాలడు. నువ్వు కోటి జన్మలు ఎత్తిన నీ కూడా ఉండేవాడు గురువు మాత్రమే. భౌతిక సంబంధాలన్నీ తెగిపోతాయి. వాడు నీ లోపల ఉంటేనే కాదు, నిన్ను చూస్తూ ఉంటాడు, నిన్ను మొగ్గేస్తూ ఉంటాడు. ఏంటి? నువ్వు ముగ్గుతున్నావో లేదో, నీకు మెచ్యూరిటీ వస్తుందో లేదో, ఏ తలుపు సందని పెట్టి నొక్కితే ఏ మెచ్యూరిటీ వస్తుందో. వీళ్ళు రాంగ్ డైరెక్షన్లో ఉన్నారు. రాంగ్ డైరెక్షన్లో ఉన్న మనుషుల్ని ఈ రైట్ డైరెక్షన్లో పెట్టడానికి ఏదో తలుపు సందని పెట్టి నొక్కాలి. నొక్కితేనే కానీ వీళ్ళు కక్కరవు, ఫారెన్ మ్యాటర్ కక్కరవు. అంచేది వాళ్ళు ఒకసారి ఎక్కడ డైరెక్షన్ తీసుకురావాలి, ఎక్కడ టర్నింగ్ పాయింట్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా గురువు ప్రతి జన్మలో ఉండి మీకు అంతర్యామగా ఉండి ఆ టైం కోసం చూసి ఏ టైంలో ఏ పని చేయాలో, ఏ టైంలో మీకు మెచ్యూరిటీ ఇవ్వాలో అన్నీ ఆలోచిస్తూ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు గురువు. మీకు కూడా ఉంటాడు. భౌతికమైన సంబంధాలు ఏమి ఉండవు. ఇక్కడ గురువు ఎప్పుడు దాకా ఉంటాడని కూడా నువ్వు గురువు ఏ స్టేట్లో ఉన్నాడో, అంటే గురువు ఏ స్టేట్లో ఉన్నాడో ఆ స్టేట్ నువ్వు పొందే వరకు, గురువుతోటి వన్నెస్ సాధించే వరకు గురువు ఒక జన్మ కాదు, 2 జన్మల కాదు, 100 జన్మల కాదు, ఆ స్టేట్ గురువు పొందిన స్టేట్ నువ్వు పొందే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. వేటగాడు జంతువుని ఎలా వెంటాడుతాడో అలా ప్రతి జన్మలో కూడా నిన్ను వెంటాడుతూ ఉంటాడు. వాడు ఎట్టు గురువు. ఏంటి? వాడు బాధ గురువు కాదు, బోధ గురువు. వాడు ఏంటి? బాధ గురువు కాదు, వాడు బోధ గురువు. తర్వాత నువ్వు లోపల ట్రూత్ అని రియలైజ్ చేశాక అంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఈ ట్రూతే కదా ఎంతకాలానికి తెలియటం నన్ను కూడా వెంటాడుతున్నాడు. ఈ ట్రూతే కదా, అవుట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ ద కంపాషన్, ఈ ట్రూతే కదా ఇన్ని జన్మల నుంచి నా కూడా ఒక రూపంలో వెంటాడుతున్నాడు, ఒక గురు రూపంలో వెంటాడుతున్నాడు. వాడికి రూపం లేకపోయినా నా కోసం రూపం ధరించి వెంటాడుతున్నాడు. ఈ ట్రూత్ని రిలైజ్ చేయడానికి కదా ఈ రూపం ధరించింది కూడా. ఈ ట్రూత్ రూపం ధరించి నన్ను ఈ ట్రూత్ని తెలుసుకోవడానికి ఈ ట్రూత్ ఆ రూపం ధరించి నన్ను వెంటాడుతానని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ట్రూత్ని రియలైజ్ చేశాక నాకు తెలుస్తుంది. అంటే ఈ ట్రూత్ వేరు గురువు, ఇప్పుడు ట్రూత్ వేరు గురువు వేరు అనుకుంటున్నావు. ట్రూత్ని తెలిసాక తెలుస్తుంది నువ్వు అనుకునే గురువు ఈ ట్రూత్ అని. బాగుంది ఇది. అప్పటి వరకు నీకు తెలియదు. మీరు తొందర పడకండి. ఎప్పుడు ఏది అవసరము, ఏంటి ఎక్కడ ఏది అవసరము మీరు మర్చిపోయినా మీ గురించి గురువు మర్చిపోవడం. మీకు మైండ్ ఉంది కాబట్టి మీకు మరుపు వస్తుంది. అంటే మీకు మైండ్ ఉంది కాబట్టి మీకు మరుపు వస్తుంది. గురువు మర్చిపోయే సమస్య లేదు. అంతర్యామి అంటే అంతర్యామి లోపల ఉన్నాడు, బయట అంతటా ఉన్నాడు. అంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, కింద ఉన్నాడు, పైన ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వాడు ఎప్పుడు ఏ పని చేయాలి, ఎక్కడ ఏ పని చేయాలి
అది నువ్వు మర్చిపోయినా ఏంటి నువ్వు మర్చిపోయినా సరిగ్గా ఆ క్షణం వచ్చేటప్పటికి అది గురువు చేయవలసిన డ్యూటీ ఉంటే వాడు ఆ గురువుని చేసి ఒక్కసారి నీకు ఏదో టైంలో చూసి లిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్తాడు. అంటే స్పిరిచువల్ నిన్ను ఒక్కసారి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బాగున్నావా, నువ్వు బాగున్నావా, నువ్వు భోజనం చేసావా, పిల్లలు బాగా చదువుకుంటున్నారా, పిల్లలు బాగా చదువుకుంటున్నారా, పంటలు బాగా పండినాయా అని నీతో అడుగుతూ ఉంటాడు. సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. నీ ఫ్యామిలీ మెంబర్ మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా నీ మనసులో తింటేస్తాడు. మత్తి ఇచ్చేది ఇప్పుడు డాక్టర్ 1 2 3 4 ఇలా అనమంటాడు. మనం అంటం మానేసేకాడు మత్తి ఎక్కినట్టు గుర్తాడు. అంకిల్ లెక్కని అంటాడు కదా మత్తి ఇచ్చినాడు. ఈడే మామూలుగా మీకు భక్తి మాటలు చెప్పలేడు. బాగున్నారు, పిల్లలు బాగున్నారు, పంటలు ఎలా ఉన్నాయి సంవత్సరం, దాడా పంటలు బాగున్నాయి, ఎంటవి బాగున్నాయి, మీ పెద్ద అబ్బాయికి పెళ్లి కుదిర్చారంట కదా, ఏంటి ఆడికి గురువుకి నీ పెద్ద అబ్బాయి పెళ్లికి సంబంధం ఏంటమ్మా, నీకు అర్థమవుతుందా, నీ పెద్ద అబ్బాయికి ఆ పెళ్ళికి ఆడికి సంబంధం ఏంటమ్మా అంటే ఏదో మాయ మాటలో చెప్పేసి ఈ మాయ మాటలో పెట్టేసి నీకు పెయిన్ లేకుండా సడన్గా నీ మనసును పోయి గంటేస్తాను. నువ్వు పరాగ్గా ఉండవు చూస్తాను. నువ్వు పరాగ్గా ఉన్నప్పుడు చూసి ఎరుకులు ఉంటా పెయిన్ భరించలేవు కాబట్టి నేను ఆఘాతంలో గంటేస్తాడు. మాట్లాడే మాటలేంటి అవ్వు అరి అంటాడు. నీకు పొలం ఎంత ఉంది అంటాడు. నీ చేపల చెల్లుదా ఏమంటావు, వరిచే చేపల చెల్లు కూడా ఆయనకి ఎందుకు, నీకు చేపల చెల్లు ఉన్నాయా వరిచేలు ఉన్నాయని అడుగుతాడు. ఏంటి నీకు వరిచేలు ఉంటే ఆయనకి ఎందుకు చేపల చెల్లి అడిగితే ఏదో అడుగుతాడు. బాగున్నారా అవ్వు అరియు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. భక్తి విషయాలు కాదు, ఇలాగేదో మాట్లాడిని కూడా వస్తాను అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు సడన్గా నొక్కేస్తాడు కిందకి. ఎక్కడైతే ట్రూత్ ఉందో అక్కడికి మనిషి మాట్లాడుతూ లోపల ఉన్నాడు కదా ఇలా గుంజి పడేస్తాడు కింద. లోపల ఉన్నాడు కదా, బయట నుంచి రావక్కల కింద ఉన్నాడు కదా, సడన్గా ట్రూత్లో గుంజేస్తాడు. ఆ గురువు చేసే సహాయం కానీ గురువు దగ్గర నుంచి వచ్చే ఆ హెల్పింగ్ నేచర్ కానీ మన మాటలతోటి వర్ణించలేం,